రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి కూడా ఒక బాధ్యత తప్పదు. ఒక రిటైర్మెంట్ నేను గత 35 సంవత్సరాల నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో వివిధ హోదాల్లో పనిచేసి ఈరోజు నేను రిటైర్ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే 35 సంవత్సరాలు వరుసగా చేయటం కొంచెం అలవాటు అయిపోయి ఈరోజు కొంచెం ఒక బాధ అనేది ఉంటుంది. అలవాటు పడిపోయి ఉన్న ప్రాణం అది ఎప్పటికైనా నేను ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి రుణపడి ఉన్నాను. నేను ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చేయటం కూడా చాలా గొప్పతనం అది. ఎందుకంటే ఒక జాతికి సంబంధించిన సంస్థ అది. పెట్రోలియం, డీజిల్ అన్నీ సప్లై చేసాం ఇప్పటి వరకు మేము. గ్యాస్, ఎల్పిజి ఆ సంస్థలో చేయటం కూడా మాకు చాలా గొప్ప అనుభూతి వచ్చింది. చాలా హోదాల్లో చేసాం. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆఫీస్ 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 అని ఆఫీస్తోనే ఎక్కువ గడిపారు నాతో. ఇప్పుడు మాతో గడుపుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే చిన్నబాబుది కూడా ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి అది అయినాక కొంచెం టైం ఉంది. దాన్ని ఆలోచిస్తాం. మేడంకి బాగా సహాయపడతారా? రోజు సాయం చేస్తాను. ఏ విధంగా సహాయపడాలని అడుగుతారా? ఇది రిటైర్మెంట్ తర్వాత ఏమైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా మీరు? ప్రస్తుతానికి ఏం లేదండి. ఆఫ్టర్ మ్యారేజ్ ముందు చిన్న ఆయన బాధ్యత. చిన్న ఒక ముక్కలో చెప్పాలంటే వీరకుమార్ గారు ఏంటి మీ దృష్టిలో చాలా వర్కాలిక్. ఇన్ని సంవత్సరాల తర్వాత కంటే కూడా ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఆఫీసర్లతోనే ఎక్కువ గడిపారు. 35 years తను చాలా చక్కగా హార్డ్ వర్క్ చేశారు. ఐఓసి చాలా బాగుపడతారు ఆయన నాకు తెలిసి. 45 years అయిందండి. 35 years. పిల్లలు ఎవరు లేరు ఇంట్లో? లేదు. మొన్న రాబర్ట్ తమిళ వాళ్ళ బాబు మ్యారేజ్ వచ్చింది. సో ఇప్పుడు రాలేకపోతున్నారు.
gentlemen, I am Rambabu. Most of the Indian Oil employees must be knowing Rambabu. I retired from this mighty organization in the year 2020 from Secunderabad Divisional Office. So it is a great pleasure for me to organize this mask off ceremony for my dearest friend, and నేను చాలా ప్రేమతో పిలుస్తాను బావమరిది అని. మా బావమరిది రిటైర్మెంట్ ఫంక్షన్కి నాకు ఫోన్ చేసి బావా నువ్వు రావాలి అంటే వచ్చేది ఎలాగైనా ఉంది, కాకపోతే నేనేమైనా చేయాలంటే నువ్వు మాస్టర్ ఆఫ్ సెరమనీ నువ్వు నడిపించాలి అన్నాడు. నేను కూడా చాలా సంతోషంగా దాన్ని అంగీకరించడం జరిగింది. సో మనం ఇక్కడికి అసెంబ్లీ అయిన పర్పస్ అయితే అందరికీ తెలుసు, అయినా సరే యాజ్ ఎ ఫార్మాలిటీ వీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ టు బిడ్ ఏ వెరీ 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 వార్మ్ farewell to Mr. Veerakumar, who is retiring, who is superannuating today from this organization after put up 35 years of service in this organization. He is very lucky. He has been here from the day he joined this organization till retirement. On this occasion, I request Sri A.B. Anil Kumar Garu, DRSH, Vijayawada Divisional Office, to come to the dais. Applause, please. I request మా ప్రియతమ జనరల్ సెక్రటరీ గారు ఎస్ మోహన్ రాజు గారు. మోహన్ రాజు గారు నేను ఇండియన్ ఆయిల్లో 1984లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మాకు సుపరిచితం. నేను కూడా ఈ ఐఓఏకి సిఈసిగా చేశాను బెల్గాం డివిజనల్ ఆఫీస్కి, అట్లాగే లోకల్ సెక్రటరీగా కూడా చేయటం జరిగింది. మా ఇద్దరికి కూడా చాలా అసోసియేషన్ ఉంది. ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి ఉండే క్వాలిటీస్ చెప్పాలంటే టైం సరిపోదు, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఎవరినైనా సరే ఎంతో ఆప్యాయతంగా పలకరిస్తారు అండ్ ఎక్సలెంట్ స్మైల్ ఆన్ హిజ్ ఫేస్ ఆల్వేస్, ఎవరిని చూసినా సరే. దట్ ఈస్ ఏ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ మిస్టర్ మోహన్ రాజు గారు. అండ్ ఈరోజంటే మనకి స్టేట్ ఆఫీస్లోనే అన్ని పనులు అవుతున్నాయి, ఏది జరగాలన్నా. మా రోజుల్లో అంటే వెన్ వీ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్, మేము లోన్స్ అవి పెట్టుకున్నప్పుడు కూడా అన్ని రీజనల్ ఆఫీస్లోనే చేసేవాళ్ళు. ఏదన్నా డాక్యుమెంట్ అక్కడ పంపించి ఫస్ట్ మేము మా యూనియన్ వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా మా పనులన్నీ కూడా చేయించేవాళ్ళు, ఇంక్లూడింగ్ మెడికల్ బిల్స్ ఏదన్నా ఉన్నా సరే ప్రతిదీ అక్కడికే వెళ్ళేదన్నమాట. సో ఆయన చేసే సర్వీసు ఇంత అంత కాదు. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ I request N. Sudhakar, President గారు, టు కమ్ టు ది డయాస్. సుధాకర్ గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. సుధాకర్ గారు మేము ఆల్మోస్ట్ 1991 నుంచి కూడా మేము ఫ్రెండ్స్గా ఉన్నాము. సో మా అసోసియేషన్ కూడా చాలా గొప్పది. మేమంతా కూడా ఒకటే కాలనీలో కూడా ఉండేవాళ్ళం. వీ హ్యావ్ అ కన్సర్న్ ఫర్ ఈచ్ అదర్. In fact, I was even referring to my wife 2 days back. అదేంటంటే నేను చర్లపల్లి బాటిలింగ్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 1997లో మా ఫ్యామిలీ ఇక్కడే ఉండేది. సమ్మర్ వెకేషన్కి మా వైఫ్ పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చారు చర్లపల్లి నేను ప్లాంట్ కట్టిస్తున్నప్పుడు. సో ఆ టైంలో మా మదర్కి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి మా అత్తయ్య ఉంది, మా పెద్దమ్మాయి ఉంది మా మదర్తో పాటు. సో నాకు ఫోన్ చేశారు, ఇట్లా పెరాలసిస్ వచ్చింది అమ్మకి అని చెప్పి. చేస్తే వెంటనే నేను సుధాకర్కి ఫోన్ చేసి చెప్పి, ఇది ఒక చిన్న మచ్చుతునక చెబుతున్నాను, జస్ట్ సిన్స్ మా వైఫ్కి నిన్న నేను షేర్ చేయడం జరిగింది.
వెంటనే సుధాకరు కారు పంపించి మా మదర్ని పికప్ చేసుకుని పెనమలని పాలిక్లినిక్లో అడ్మిట్ చేసి నేను వచ్చేంత వరకు కూడా ఈ హాజ్ టేకెన్ కేర్ ఆఫ్ మై మదర్. సో ఇలాంటి ఎంతో హెల్పింగ్ నేచర్ ఉన్న గుణాలు మన ఫార్చునేట్లీ మన ఆర్గనైజేషన్లో ఉన్న ఆ యూనియన్ లీడర్స్లో ఉంది. అందుకనే మన ఆర్గనైజేషన్ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా అంతగా అభివృద్ధి చెందడానికి దోహదపడి ఈ మంచి గుణాలు యూనియన్ లీడర్స్లో ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మన ఆర్గనైజేషన్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవడం జరిగింది. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ శ్రీ విజయ్ కుమార్, స్టేట్ సెక్రటరీ IOAU, టు కమ్ టు ది డయాస్. విజయ్ కుమార్ గురించి చెప్పాలంటే నేను LPG బాటిలింగ్ ప్లాంట్ చర్లపల్లి కట్టినాక మా వాడు అక్కడే జాయిన్ అయ్యాడు. ఈ వాజ్ మై శిష్య. జాయిన్ అయింది అదే సంవత్సరం కదా. ఈవెన్ రిక్రూట్మెంట్ అదంతా కూడా నేనే, ఇంటర్వ్యూ టైంలో కూడా నేను ఉన్నాను. రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ. సో ఈ హాజ్ గివెన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో మా బాయ్స్ అంటే ఎవరైతే నా చిల్డ్రన్ లాంటి వారో వాళ్ళంతా కూడా ఆర్గనైజేషన్లో చాలా అభివృద్ధి చెందటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ మా శిష్యుడు, ఇంకొక శిష్యుడు, ప్రియ శిష్యుడు జి రాము, వైస్ ప్రెసిడెంట్ IOAU. రాము గారి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నా పర్సనల్, ఎక్సెప్ట్ నా వైఫ్కి తప్పించి ఇంకెవరికి తెలియదు ఈ విషయం. రాము నేను హౌస్ కట్టుకుంటున్నప్పుడు రాము ముందు స్టార్ట్ చేశాడు అతని ఇల్లు. నేను అప్పుడు LPG బాటిలింగ్ ప్లాంట్ కొండపల్లిలో పనిచేస్తున్నాను. అయితే నేను శంకుస్థాపన చేయాలి. ప్రతిదీ రాము, నేను సివిల్ ఇంజనీర్ని అయినా సరే రాము నాకు ఒక గైడ్గా ఉండేవాడు ప్రతిదానికి. అయితే శంకుస్థాపన ఏంటి సార్, మరి మా ముహూర్తం వచ్చింది కదా, ఏం చెప్పట్లేదు ఏంటంటే, నిజంగా అయితే ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు శంకుస్థాపన చేయించడానికి. శంకుస్థాపన ముహూర్తం కూడా పెట్టేశాం. నేను ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు. అలాంటి టైంలో నేను చెప్పాను రాముకి, ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా, అంటే సిగ్గు పడకుండా నేను చెప్పాను, రాము నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, రేపొద్దున శంకుస్థాపన చేయాలి అని చెప్పాను. సార్ నేను ఇస్తాను సార్ 10,000 రూపాయలు అని చెప్పి రాము నా శంకుస్థాపనకి 10,000 రూపాయలు షేర్ చేసుకున్నాడు, ఇచ్చాడు నాకు. ఆ రోజున ఇచ్చి నేను మిగతా వాళ్ళందరినీ పిలవాలి, ఎందుకంటే గ్రాండ్గా చేయగలన్న నాకు ఇదేమీ లేదు ఆ రోజు, నా కాన్ఫిడెన్స్ లేదు. సో రాము ఫ్యామిలీతో వచ్చి ఆ రోజున మా శంకుస్థాపన కార్యక్రమం దగ్గర నిలబడ్డాడు. అట్లాగే ప్రతి విషయంలోనూ నేను సిమెంట్ కొనాలన్నా, స్టీల్ కొనాలన్నా, ఒక రెడ్డి గారు ఉన్నారు గాయత్రి, ఆ గాయత్రి రెడ్డి గారి దగ్గర ఆయన తీసుకుంటూ, నాక్కడ సారు చాలా ఆఫీసరు, సివిల్ ఇంజనీరు, ఆయనకి క్రెడిట్ కావాలంటే మీరు ఇవ్వండి అని చెప్పి సిమెంటు, స్టీలు, ఏది కావాలన్న మెటీరియల్ నాకు క్రెడిట్లో ఇప్పించాడు. మనం ఇండియన్ ఆయిల్లో ఏదైనా చేయగలిగామంటే ఒక ఆఫీసర్గాను, సో మనం చేయగలిగింది ఒక ఇల్లు కట్టుకోవటం. అలాంటి దానికి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇలాంటి మంచి గుణాలు రాము గారిలో కూడా చాలా ఉన్నాయి, హెల్పింగ్ నేచర్ అనేది. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ కుమార్ గారు టు కమ్ టు ది డయాస్. అనిల్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన గురించి నాకు తెలుసు. మేము సెకండ్రాబాద్ డిఓలో, నేను కన్జ్యూమర్ సేల్స్లో ఉన్నప్పుడు ఆయన రిటైల్ సేల్స్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత కూడా చాలా విషయాలు, దాని తిరుపతి డిఓలో కూడా ఉన్నారు. నేను కర్నూలు కూడా చేశాను. చాలా విషయాలు నాకు ఏదైనా అవసరం అయితే నేను ఆయనకి కాల్ చేసి అడిగేవాడిని. ఏదైనా హెల్ప్ కావాలన్నా, బీయింగ్ ఏ కన్జ్యూమర్ గై, ఎక్కువ హోల్డ్ రిటైల్లో ఉంటుంది కాబట్టి రిటైల్కి ఫోన్ చేసి నాకు ఈ హెల్ప్ కావాలంటే ఆయన చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిజ్ ఆర్డర్స్ టు IB డిపార్ట్మెంట్ దిస్ ఇయర్, బికాజ్ నేను కూడా IBలో 2002 నుంచి నా టిల్ మై రిటైర్మెంట్ 18 సంవత్సరాలు చేశాను. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మనం పర్సనాలిటీ డెవలప్మెంటు చాలా చేసుకోవచ్చు. తర్వాత టి భాస్కర్ రావు గారు LPG
ఏరియా ఆఫీస్ ఇన్ఛార్జ్. భాస్కర్ గారితో నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు. దో ఐఎమ్ ఫ్రమ్ ఎల్పిజి డిపార్ట్మెంట్, నాకు ఆయనతో అసోసియేట్ అయ్యే ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఇకపోతే ఘన పార్టీలతో వేద ఆశీర్వచనం చేస్తూ వీరకుమార్ గారిని వారి సతీమణిని స్టేజ్ మ్యాచ్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. विश्वे देवासो अधिवोचिता मे विश्वे देवास हवीरयुद्धम महास्महि प्रजयापातनो ब्रह्मानधामत्विशते सोमराजन् एतामानि दिव्या पृथिव्याया वर्पते श्वोषुषेष्वप्सु एकन्नो विश्वैश्वमनाहे नन्द्राजन् सोमप्रतिहव्यानुभाय सो भासवेद साधहो देवनकर्गिरः सन्ते भद्रानुभूतयो वेगानि दिविरोचना जग्निश्च सोमचक्रतो अधत्तं युवगो सिन्धवो रभिषस्तेन वज्रालग्नीशो माहुञ्जलन्नुभीनान् सोमाभिमकुं सुमेषुडतत्पुषडाहवम् प्रतिसोक्तानि हर्यनं भवतं दाशुषेमयः दिवो माधविश्वादधारावत्स्वादव्यं करिष्येनो अस्मे अग्नीशो मां ब्रह्मणावारुधानोरुञ्जयज्ञाय शत्रुगनुलोकम् अग्नीशो माहविषप्रस्थितस्य देवं हर्यतं पुषडादिशेथा जन्मानास्तमसाहि भूतमथाधत्तं यजमानाय शक्यो आप्याय स्वसंशे प्रणानां परमलिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः शृण्वन्नोदरिश्रीदशानवं सैजनेन सविशा सजन्मना सपत्रेर्वाजं भरतेधनानृभिः देवानाय पितरबालिकासुतिश्रद्धावना हविषा ब्रह्मणस्पति भासरत्वदागणेन मलमोरुगोदफलिकमूलरेण श्रियां यशोदत्कनिक्रदत्तावसुदेवदादत्तमरुत्पयद्धमो दिवोयापश्यन्मानायमायातु विश्वान् दातावसूनान् पुरुहूतो अरहन् सहस्राक्षो प्रभिद्वज्रबाहुरस्मासु देवो द्रविणं दधातु आरोरुद्रावृणाकृते कद्योनिमुक्षदमध्वानजागं शिशुप्रदो वामपादिसुतं जीवसे
చేసినందుకు మీ అందరికీను మా యొక్క ధన్యవాదాలు. ఇది ఒక వీరకుమార్ గారికి షష్ఠపూర్తి చేసినట్టుగా అంత ఘనంగా మీరు జరిపించడం జరిగింది. చాలా థ్యాంక్స్ మీ అందరికీను. ఐ రిక్వెస్ట్ శ్రీవన్నారాయణ గారు అండ్ రాము గారు సత్కరించవలసిందిగా. రవి పేపర్లు తీసేసి అట్లాగే అనిల్ సార్ని సత్కరించడానికి అదేవిధంగా టి భాస్కర్ సార్ని సత్కరించవలసిందిగా వచ్చారా? అదేవిధంగా సుధాకర్ గారిని సత్కరించడానికి పి శ్రీనివాస్ అండ్ వి శ్రీనివాస్ డయాస్ మీద వచ్చి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రాజారాం అండ్ ప్రసన్న కుమార్ వీరిద్దరూ విజయ్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ వచ్చేస్తారు. ఇంక తర్వాత ఆపేస్తున్నాం అంతే, వాళ్ళు పంపించారు. తర్వాత రాము గారిని సత్కరించడానికి విజయ్ కుమార్ గారు శివనారాయణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అయిపోయింది, అప్పుడే మాట్లాడిచ్చేస్తాను. ఇప్పుడే అనిల్ గారు మాట్లాడారు. ఇది అయిపోయినా వేపిద్దాం సార్, ఎవరితో వేపిద్దాం? దండలు తీసుకురండి వీరిద్దరు. మిసెస్ వీరకుమార్ గారు కన్యా మీరిద్దరు కూడా ఇప్పుడు దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన ఇండియన్ ఆయిల్ కుటుంబ సభ్యులందరికీ, వేదికను అలంకరించిన ఆప్తులు, జనరల్ సెక్రటరీ ఇండియన్ ఆయిల్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీ మోహన్ రాజ్ గారికి, ప్రెసిడెంట్ ఇండియన్ ఆయిల్ ఎంప్లాయీస్ యూనియన్ సుధాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ రాము గారికి, స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్ గారికి, other IOCL officers and retired officers and Indian Oil family members, andarki namaskaram. A very good afternoon to all of you. It is nice andarni ilanti oka occasion lo kalusukodamu nijanga chaala santoshanga undi. Now coming to the main agenda
of this program. శ్రీ కొడాలి వీరకుమార్ గారు దాదాపుగా 35 years వాల్యుబుల్ సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. సో నాతో విజయ్ కుమార్ గారితో నేను దాదాపుగా గత 26 నెలలుగా మేము కలిసి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్. సో ఆయన గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈజ్ వెరీ చలాకీగా ఉంటారు. ఇప్పుడు ఆల్వేస్ వీరకుమార్ గారు ఆఫీసులోకి వస్తున్నారంటే చాలా చలాకీగా ఉంటారు, వెరీ యాక్టివ్గా ఉంటారు అన్నమాట. అంటే ఏదో 59 సంవత్సరాలు 60 సంవత్సరాల వ్యక్తిలా కాకుండా చాలా చలాకీగా వెరీ యాక్టివ్గా వచ్చి ఉంటారు. వచ్చి రూమ్లోకి వచ్చి టైం ఎక్కువ స్పెండ్ చేయరు ఆయన దగ్గర. ఈ కెనాట్ సిట్ ఫర్ మోర్ టైం ఒక చోట. 2-3 నిమిషాలు వచ్చేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు అన్నమాట. And very nice association with him for the past 26 months. And Yashwant and Varshit, who are connected virtually, very thank you for giving such a valuable employee to Indian Oil Corporation Limited. And your father has ఆయన తన ఈ 22-26 నెలల టైంలో ఏం చేశారంటే చరగని ముద్ర ఒకటి వేశారంటే, విచ్ ఐ వాంటెడ్ టు షేర్. సో వేరా పర్మిట్స్. చరగని ముద్ర మన విజయవాడ డిఓలో ఒక చరగని ముద్ర అంటూ చేశారు. మన విజయవాడ డిఓలో ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంలో ఒక రీటైల్ అవుట్లెట్ స్థాపనకు ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది ఆ అవుట్లెట్ కార్యరూపము దాల్చలేదు అంటే అది అతిశయోక్తి కాదు. ఇట్ ఈస్ నాట్. నేను జాయిన్ అయిన తర్వాత ఆయన మాతో ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా రోజు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఎలాగైనా ఆ అవుట్లెట్ని ఆయన, దో ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ, అది ఆయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో అది లేకపోయినా కూడా he always taken it as a personal commitment and contribution to the Indian Oil. సో అలాంటి ఆ విధంగా ఆయన చేసి, ఆయన కృషి ఫలితంగా, ఆయన ఫాలో ఫలితంగా, ఆయన అసిస్టెన్స్తో వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ వెరీ ప్రెస్టీజియస్ అవుట్లెట్ ఇన్ హార్ట్ ఆఫ్ విజయవాడ సిటీ ఆన్ ఎన్టీఆర్ సర్కిల్, విచ్ ఈస్ గోయింగ్ టు మచిలీపట్నం రోడ్. సో దానికి రియల్లీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ది సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ రెండర్డ్ అండ్ డిఫికల్టీస్ ఫేస్. దాంట్లో ఎన్నో ప్రయాసాలంతా పడి మాతో ఉండి ఆ అవుట్లెట్ ఈరోజు చక్కని అవుట్లెట్గా కార్యరూపం దాల్చడానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వీరకుమార్ అనే వ్యక్తి లేకుండా అవ్వలేదు అనేది మాత్రం వాస్తవము. సో ఫ్రమ్ ద డివిజనల్ ఆఫీస్ సైడ్, దో ఇట్ ఈస్ నాట్ హిస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హీ హాస్ టేకెన్ ది ఇనిషియేటివ్. చరగని ముద్ర వేశారు. థ్యాంక్ యూ వీరా గారు, థ్యాంక్ యూ వర్షిత్. అండ్ ఐ ప్రే గాడ్ దుర్గమ్మ అండ్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు టు బ్లెస్ ది Mr. Veerakumar and family with all abundance, happiness, prosperity, health and peaceful. Thank you very much, sir. Thank you very much, sir, for your best wishes to Mr. and Mrs. Veerakumar. Now I request Sri Anil Garu to speak few words about the Veerakumar and Mrs. Veerakumar. Namaskaram andi. Welcome మోహన్ సార్, సుధాకర్ గారు, విజయ్ కుమార్ గారు, రావు గారు, అనిల్ కుమార్ సార్, భాస్కర్ గారు, మన ది ప్రోగ్రామ్ జరిగే వీరకుమార్ గారు, మేడం, వాళ్ళ రిలేటివ్ అందరికీ వెల్కమ్ ఫస్ట్. సో ఇట్స్ ఏ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది అందరి లైఫ్లో, ఎవ్రీ ఎంప్లాయీ లైఫ్లో వస్తుంది. వన్ టైం వస్తుంది. ఇది రెండో జాబ్ మూడో జాబ్ లాగా ఉండదు. వన్ టైం 60 years రిటైర్మెంట్ ఫంక్షన్. సో మన ఎంత హ్యాపీగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఈరోజు సార్కి దాదాపు ఇంత మంచి క్రౌడ్ వచ్చింది. సో రియలీ అందరూ పెద్దవాళ్ళు, మోహన్ గారు అందరూ వచ్చారు.
సో వాళ్ళ చేసుకున్న మంచి వర్క్ వల్ల ఇంతమంది వస్తారు. సో రియలీ ఐ విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. సో యాక్చువల్గా ఇందాక అనిల్ కుమార్ సార్ చెప్తున్నట్టు మన వీరకుమార్ గారు ఒక పెట్రోల్ పంప్ ఏదైతే మా చేతిలో నుంచి వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తేవడంలో అంటే మేము చేతులు ఎత్తేసాం. అప్పుడు ఆయన దిగి దాన్ని పట్టుకొని ఎట్లైనా సాధిస్తామనేసి కష్టపడి తీసుకొని వచ్చారనమాట. సో ఇది ఎందుకు చెప్పాలనుకున్నారంటే ఆయన ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు. ఆయన ఏదో ఒకటి ఎట్లైనా సాధిస్తాం, ముందు కాదు అన్నా కూడా దాన్ని ఎట్లైనా తీస్తామని ఒక మంచి హ్యాబిట్ ఉంది సార్ మీకు. సో దానివల్ల మీరు ఎప్పుడు లైఫ్లో సక్సెస్ చూస్తూ ఉన్నారు. సో గుడ్, మీ పిల్లలు కూడా సార్ వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఆన్లైన్లో చూస్తున్నారు ఈ ప్రోగ్రాము. సో వాళ్ళకు కూడా వాళ్ళ ఫాదర్ రియల్లీ హార్డ్ వర్కింగ్ అని మన కంపెనీ సైడ్ నుంచి వాళ్ళు కూడా జరుగుతుంది. సో ఐ విష్ టోటల్ ఫ్యామిలీ, వీరకుమార్ గారి ఫ్యామిలీ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి గారు. నౌ ఐ రిక్వెస్ట్ భాస్కర్ రావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈ పదవీ విరమణ అనేది ప్రతి ఎంప్లాయీకి ఫేస్ చేయాల్సిన డే. సో ఇంతవరకు ఎన్నో ఛాలెంజెస్తో మన వీరకుమార్ గారు 35 years ఆఫ్ సర్వీస్ ఒకే ఆర్గనైజేషన్లో కంటిన్యూగా చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఈయనతో డిఓలో ఏరియా ఆఫీస్తో అంతగా ఇంటరాక్షన్ లేకపోయినా ఆయన ఒకటి అంటుండేవారు, మనకి కొత్త ఆఫీస్ బిల్డింగ్ రావాలి, పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది అంటుండేవారు. కానీ ఆయన సమక్షంలో ఆయన సర్వీస్లో ఉండగా ఓపెనింగ్ కాకపోయినా అట్లీస్ట్ ఆయన సర్వీస్లో ఉండగా శంకుస్థాపన అయితే జరిగిపోయిందండి. సో చాలా గట్టిగా పట్టుబట్టారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అని మాత్రం నేను చెప్పగలను. సో ఈ సందర్భంగా నేను వీరకుమార్ గారికి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన అప్రోచ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఏ ఇష్యూస్ ఎంప్లాయీస్ని టేకప్ చేయాలన్నా చాలా ప్రొఫెషనల్గా టేకప్ చేసేవారు. వెరీ మచ్ అప్రిషియేటెడ్ వీరకుమార్ గారు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ మీకు చాలా ఛాలెంజింగ్. ఇంతవరకు ఇండియన్ ఆయిల్తో వర్క్ చేయడం అన్నది మీరు కంప్లీట్గా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ మీ యొక్క ఉన్న నెట్వర్క్తోని అందరి స్నేహితులతోని నేను చూస్తూ ఉంటాను, రోజు మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటారు. సో ఆ నెట్వర్క్తో మీరు ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. As you said, life after retirement, it will be really challenging without any challenges. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీకి, అవి కంప్లీట్ చేయవలసిందిగా డివిజనల్ మేనేజర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డివిజనల్ మేనేజర్ గారిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్, అంటే రిటైర్డ్ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ సార్ని వీరకుమార్ గారికి షాల్వా కప్పవలసిందిగా కోరుతున్నాను.
మేడం గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రీఆక్యుపేషన్. థ్యాంక్ యూ. Divisional Manager Mr. Anil, Mr. Bhaskar Rao, Area Manager, Mr. Srinivasa Rao, Terminal Manager, Vijayawada, our respected President Mr. Sudhakar, our respected Vice President Mr. Ramu, our respected State Secretary Mr. Vijay Kumar, our respected Local Secretary, the Vijayawada Divisional Office, our special guest, our CC member, Feroz from Hyderabad, Chalapulitam Plan. I am really proud. Naku chaala santosham. Today, our respected CC member, Veera Kumar, is laying down today office after 35 years. 35 సంవత్సరాలకు తర్వాత వారు ఇప్పుడు ఏ ఆఫీస్ నుంచి రిటైర్మెంట్కు అవుతున్నారు. సో అది చాలా సంతోషం. దిస్ 35 years ఇస్ నాట్ అ సింపుల్ థింగ్. మనకు అందరికీ తెలియాలా, దిస్ ఇస్ ది బికాస్ ఆఫ్ ద రూల్ లా ద గవర్నమెంట్ ఇస్ ప్రొవైడెడ్. లా మీద వరకు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇప్పుడు 10 సంవత్సరాలు వారికి పనిచేసేందుకు అంత ధైర్యం, ఆరోగ్యం అన్నీ ఉన్నది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ వెన్ మిస్టర్ అనిల్ కుమార్ స్పోక్. సో ఈ ఎక్స్ప్రెస్ ఇస్ అ ఫీలింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఆఫీసర్. వారు మన కంపెనీ మీద ఉన్న అక్కర మీద ఇంట్రెస్ట్గా వారు చేసిన పని ద రీటైల్. సో ఇండివిజువల్గా వారు ఇంట్రెస్ట్ తీసుకుని అదాన్ని మన కంపెనీ మీద అక్కడ చేసిన పని మీద వారు చెప్పిన మాట నాకు చాలా సంతోషం. దాంట్లో వచ్చి నాకు ఈచ్ ఎంప్లాయీ, ఇండియన్ ఆయిల్ ఎంప్లాయీ షుడ్ బి యాక్ట్. ఈ విధంగా వారు అందరూ ఇంట్రెస్ట్ తీసుకోవాలా, పని చేయాలి. ఎందుకంటే టుడే వీఆర్ బిఫోర్ ది సొసైటీ. మన అందరూ ఇప్పుడు సొసైటీ ముంగట మంచిగా ఆరోగ్యమా పెద్ద నేమ్ మీద ఉంటామంట. దాని బికాస్ ఆఫ్ ది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దిస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇఫ్ ఈస్ నాట్ దేర్, we are not joined in the as a Indian Oil employee, definitely we are not at all in the before the society. This status we are not able to get. ఇక్కడ ఈ సంతోషం అన్నీ బికాస్ ఆఫ్ ది ఇండియన్ ఆయిల్ ఇచ్చిన సమాచారం, ఆశీర్వాదం అన్నీ. సో ఆ విధంగా మనం మెంబర్స్ యూ షుడ్ బి దేర్. మన వీరకుమార్ గారు, సో రియలీ ఐఎమ్ హ్యాపీ
So when he joined on 26th October 1990, now he is completed with 35 years. So from 2001, he is in charge of in place of the Mr. Prasad. Varu, committee member, is become an officer. Then we are nominated as a acting committee member in the Vijayawada. From then on, see, he is very much interested in the organization along with the union. Today also he is a CC member of the DO area, AFS area, in the small and area. Today he is laying down. Actually, we have a wonderful assistant from the Veera Kumar. Not only that, I saw the madam Veera Kumar is sitting in next to him. So this position, so everybody should show. వాళ్ళందరికీ ఈ విధంగా అఫెక్షన్ ఫ్యామిలీ ఉండాలి. సో అఫెక్షన్ ఫ్యామిలీ మాత్రం లేదు. సో there are the two sons. I am really happy. All are well educated. So they are all in good position. Not only today, I am really happy. Would be second daughter-in-law is sitting next to Mrs. Veera Kumar. So this is the shows how they are affectivity they are there in the family. So such a way we should make it a discipline, everything. So our Anil Kumar he told ina. So the Anil Kumar చెప్పిన మాట మీద మన అందరూ మన మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. I am ready. I want to ensure. So this discipline should be must. Discipline లేదంట మన ఫ్యామిలీ లేవు, మన ఆరోగ్యం లేవు. ఆ విధంగా ఈ డిసిప్లినే అన్ని ఇస్తుంది. అప్పుడు అన్ని ఇస్తుంది అంట ఈ కంపెనీ మీద అక్కర ఉండాలి. టుడే దిస్ కంపెనీ ఇస్ అ డిఫరెంట్ పొజిషన్. మనకు అందరికీ తెలియాలా. టుడే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈజ్ హ్యావింగ్ ది డిఫరెన్స్ పొజిషన్. టుడే ద వరల్డ్ ఈస్ చేంజ్. టుడే మిస్టర్ అనిల్ కుమార్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ డాక్యుమెంట్ టు మిస్టర్ వీర కుమార్. వాట్ ఇస్ ద డాక్యుమెంట్? రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమున్నది? అన్ని పేపర్. ఒక 10 years before or 20 years before, what is the status? They will give check. So many things. We are not able to see the rupee note. Without a rupee note, we are ordering, we are getting the material. Such a today. So everything through telephone, our cell phone, we are cash. We are transferring to the customer, vendor. So same way through telephone, we are receiving the product. Such a world is changed. Another 5 years, after 5 years, we are not able to see what is the currency note. Such a position may come. So ఆ విధంగా ఉన్న దేశంలో ఇప్పుడు అన్ని చేంజెస్ ఉన్నది. టెక్నాలజీ is a change. Not only technology. 2 days before, there is a message. A message, TCS company declared 2% reduction of the manpower. ఇప్పుడు ఉద్యోగం దొరికింది పెద్ద విషయం. ఈ ఉద్యోగం ఇండియన్ ఆయిల్లో ఉద్యోగం ఇట్ట అందరికీ ఏమి సో అంత ఆనందం. మన ఫాదర్ మదర్ చేసిన పుణ్యం ఇండియన్ ఆయిల్లో పని దొరికింది. ఆ విధంగా నేను ఆల్సో ఐ గాట్ ఇట్ దట్ లెవెల్. Today this Veera Kumar in 1990 he joined. Now he is laying down the office. So like that before me our people are sitting. They should understand the change is unavoidable. So such a way is there. Then I am really happy. So today the companies are changing, but our Veera Kumar is laying down the office. He is a lucky man. So this Veera Kumar, Mrs. Veera Kumar is a family. What is today? వాళ్ళు అందరూ ఏ విధంగా ఈరోజు ఉన్నారో ఆ విధంగా ఎప్పుడు అనదర్ 50 years వారు ఉండాలా, మంచిగా వారు ఆనందంగా ఉండాలా, సో హెల్త్గా ఉండాలా అని చెప్పుకుంటూ నేను ఈ సందర్భంలో నాకు ఇచ్చిన సో సందర్భంకు నేను వారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. తర్వాత మై రెస్పెక్టెడ్ రాంబాబు ఈ మేకింగ్ ఈస్ వన్ టైం ఈస్ మై ఆఫీస్ bearer, CC member Belgaum. Then after that is become an officer
Then he is retired in 2000. Today I am opportunity to meet, see in this function. Really, I am happy to wish you, Mr. Babu, so our relation and connection should be continue. Thank you very much. Now I request Sri Sudhakar garu to speak. అలంకరించినటువంటి ఈరోజు రిటైర్ అయిపోతున్నటువంటి శ్రీ వీరకుమార్ గారు, అలాగే కన్య గారు, అలాగే ఐఓయు జనరల్ సెక్రటరీ శ్రీ మోహన్ రాజు గారు, స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాము, లోకల్ సెక్రటరీ శివనారాయణ, మన విజయవాడ టెర్మినల్ జిఎం శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాంబాబు, వీరకుమార్ అయితే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారం. చాలామంది కొంతమంది అలవాటైపోతున్నారు వెళ్ళిపోవాలని. జనరల్గా ఇది రిటైర్మెంట్ ఫంక్షన్. రిటైర్మెంట్ అంటే బర్త్డే ఫంక్షన్ లాంటిది కాదు, వచ్చేదో విష్ చేసి వెళ్ళిపోవడానికి. రిటైర్మెంట్ అంటే అతను ఈ కంపెనీలో చేసినటువంటి దాదాపు 30 సంవత్సరాల సర్వీస్కి ప్రతిఫలంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వినాలని, అలాగే మీరు కూడా అతనితో ఉన్నట్టు సాన్నిహిత్యాన్ని, సంబంధాన్ని వేదిక పరంగా పంచుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఎవరు కూడా అలవాటు పడిపోవద్దు. ఎవరైనా అలవాటు ఉంటే డెఫినెట్గా వీరకుమార్ గారు ఐ థింక్ 4-5 వరకు ఇక్కడే ఉంటాడు, వచ్చి విష్ చేసి వెళ్ళిపోవచ్చు. అలవాటు ఉంటే బయటకు వెళ్ళిపోయి. ఎందువల్లంటే మేబీ నాకు వీరకుమార్కి, నేను వీరకుమార్కి 6 నెలల ముందు జాయిన్ అయ్యాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. 1 year బిఫోర్ రిటైర్ అయిపోయాను వీరకుమార్ కన్నా. వీరకుమార్ యాక్చువల్గా 90లో జాయిన్ అయిన తర్వాత నాకు పెద్దగా పరిచయం లేదు. తర్వాత 92-93లో స్లోగా పరిచయం అవటము. ముఖ్యంగా వీరకుమార్ నాకు పరిచయం ఎలాగంటే వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి సేమ్ ఏజ్ వాళ్ళు అనమాట. ఒకే క్లాస్ చదువుతుండేవాళ్ళు ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో. సెక్షన్స్ వేరే కానీ ఒకే బ్యాచ్లో ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. ఆ టైంలో వీరకుమార్ని, కన్యా గారిని చూస్తూ ఉండేవాళ్ళు. కన్యా గారి గురించి మీ అందరికీ తెలియని విషయం, నాకు తెలిసిన విషయం ఒకటి మీతో పంచుకుంటాను. ఏమంటే ఈ రోజున మోహన్ రాజు గారు కూడా చెప్పారు, యాక్చువల్గా ఇద్దరు పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, ఇద్దరు కొడుకులు కూడా. పెద్ద అబ్బాయి అయితే చాలా మంచి తెలివి గలవాడు, చాలా షార్ప్, క్లాస్లో ఎప్పుడు ఫస్టే ఉండేవాడు, ఆ సెక్షన్లో ఫస్ట్ వస్తూ ఉండేవాడు. ఆ ఫస్ట్ రావడానికి కారణం ఏంటంటే కన్యా గారు. ఏమంటే కన్యా గారు ఆ క్లాస్లో చెప్పిందే కాదు, ఆ సెక్షన్లోనే మిగిలిన 4 సెక్షన్లో ఏమేమి చెప్పారో తెలుసుకున్నాడు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి. ఎలాగంటే మా మిసెస్ కూడా ఫోన్ చేసేవాడు, మా పాప వేరే సెక్షన్లో ఉండేది, ఆ సెక్షన్లో ఏం చెప్పారు, ఈ సెక్షన్లో చెప్పని ఏమన్నా ఆ సెక్షన్లో చెప్పారా, అలా 4 సెక్షన్స్కి ఫోన్ చేసి ఏమి కొత్త విషయాలు ఏమన్నా చెప్పారో తెలుసుకుని వాళ్ళ అబ్బాయికి చెప్తూ ఉండవచ్చు. మేబీ ఆ టైంలో మేబీ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు పిల్లల కన్నా తల్లిదండ్రులకు ఎక్కువ యాంగ్జైటీ ఉండేది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. అలాగే వాళ్ళు వీరకుమార్ ఎక్కువ వస్తూ ఉండేవాడు కాదు, ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీస్ ఉండేవి కాబట్టి. ఆవిడ యాంగ్జైటీ నేను ఇప్పుడు కూడా చూస్తుండేవాళ్ళు. ఆ టైం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్న టైంలో ఎన్ని ఫస్ట్ వచ్చిందా రాలేదా, క్లాస్ ఫస్ట్ వచ్చిందా రాలేదు అని తెలుసుకుంటానికి డెఫినెట్గా వాళ్ళు చదవటంలో ముఖ్య పాత్ర కన్యా గారిది. డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత, యాక్చువల్గా ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన చాలామంది ఒక స్టాఫ్ క్వార్టర్ జాయిన్ అయిన నార్మల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే, అంటే గ్రాడ్యుయేట్స్ అవి ఉండొచ్చు, లేకపోతే ఐటీఐ డిప్లొమా చదివిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ వాళ్ళు, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతారు. మేమందరం కూడా ఆ విధంగా జాయిన్ అవ్వడం, వర్క్మెన్గా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఓన్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వల్లనే మా సోషల్ స్టేటస్ అమాంతం పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా ఏం మా ప్రతిభ కాదు, లేకపోతే మేము చేసే ఏదో గొప్ప విషయాలు కాదు, ఒక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేయడం వల్లనే. ఎందువల్లంటే మీరు చూస్తూ ఉండవచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇప్పుడు చాలామంది మన డీలర్స్, చాలా పాత తరం డీలర్స్ అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే కొత్త తరం డీలర్స్కి పెద్ద అనుబంధం లేదు కాబట్టి పాత తరం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళే. ప్రతి ఏ ఇండియన్ ఆయిల్ డీలర్ని తీసుకున్నా, డిస్ట్రిబ్యూటర్ని తీసుకున్నా ఆ ఊళ్ళో అతను ప్రాముఖ్యమైన వ్యక్తే. ఎందువల్లంటే ఆయనకు మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది,
ఆయనకి మంచి పరువు ఉంటుంది. ఆ ఏరియాలో మనకి ఏ పని కావాలొచ్చినా సరే ముందు మేము డీలర్ గారిని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే ఆయన వల్ల ఆ పని అయిపోతుంది. అంత గొప్ప సోషల్ స్టాటస్, అంత గొప్ప పేరున్న వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చేటప్పటికి మాతో యాజ్ ఏ రెస్పెక్ట్గా, చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంటారు. అది బాగా మాకు నచ్చేది అనమాట. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే చాలా పెద్ద గొప్పవాళ్ళే, కానీ ఆఫీస్కి వచ్చేటప్పటికి మేము చాలా చిన్నవాళ్ళమే, కానీ మాతో చాలా రెస్పెక్ట్గా, చాలా గొప్ప మాకు రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తరం ఇప్పుడు పోయింది, ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ఆ తరం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. కానీ ఇప్పుడు ఏదైతే పాత వాళ్ళందరూ ఇక్కడ డీలర్స్గా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ డెఫినెట్గా మీ అందరి వల్లనే మేము కూడా ఈ రోజున ఈ స్టేజ్లో ఉంటానికి కూడా కారణం. ఒక వీర్ కుమార్ గారు 90లో జాయిన్ అయిన తర్వాత యూనియన్లో చాలా యాక్టివ్గా ఉండటం జరిగింది. యూనియన్లో ఫస్ట్ 1 or 2 years యాక్టివ్గా లేకపోయినా తర్వాత చాలా యాక్టివ్గా యూనియన్లో ఉండటం, ఆ యూనియన్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొండపల్లి ప్లాంట్ తరఫున చేయడం జరుగుతూ ఉండేది. ఆ టైంలోనే సైమల్టేనియస్గా నేను కూడా విజయవాడ డివిజనల్ ఆఫీస్లో యూనియన్లో యాక్టివ్గా ఉండటం జరిగింది. మేబీ అప్పుడున్న పరిస్థితుల్లో మీ ఇద్దరము వ్యతిరేకంగా ఉన్నా సరే, మేబీ వీర్ కుమార్ వేరే లీడ్ చేసి నేను వేరే గ్రూప్ని లీడ్ చేసి ఉన్నా సరే, మేబీ అది ఒక యూనియన్ వరకు ఆ పరిస్థితుల వరకే ఉండేది మా దగ్గర. ఇంకా దాని తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము చాలా ఫ్రెండ్షిప్గానే ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. అలాంటి ఎప్పుడు కూడా మాకు వ్యతిరేక భావం కానీ, లేకపోతే ఎనిమిటీ కానీ, శత్రుత్వ భావం కానీ ఎప్పుడు కూడా మేము చూడలేదు. డెఫినెట్గా వీర్ కుమార్ దాని తర్వాత చాలాసార్లు యూనియన్లో పనిచేయటం ప్రారంభించడం జరిగింది. కమిటీ మెంబర్గా 2016లో యూనియన్ కమిటీ మెంబర్గా అవటం జరిగింది. ఈ రోజు వరకు కూడా యూనియన్ కమిటీలో పనిచేస్తడం జరిగింది. యూనియన్కే కాకుండా ఆర్గనైజేషన్ కూడా మన అనిల్ కుమార్ గారు చెప్పారు, మన ప్రెస్టీజియస్ రిటైల్ అవుట్లెట్ ఒకటి రావడానికి కారణం వీర్ కుమార్ గారే అని చెప్పడం జరిగింది. నేను కూడా ఎప్పుడు వచ్చినా సరే ఆ రిటైల్ అవుట్లెట్ గురించే చెప్తూ ఉంటారు, నాకు ఈ మేనేజ్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, దే ఆర్ నాట్ టేకింగ్ ఏ డెసిషన్స్ అని చెప్పి. ఆ విధంగా అంత ఉత్సాహంగా కంపెనీకి పనిచేసే వాళ్ళు కూడా చాలా కష్టం అవుతుంది. రిటైర్మెంట్ మీ అందరికీ తెలుసు, తప్పదు, అందరూ కూడా రిటైర్ అయిపోవాలి. ఎందువల్లంటే ఈ గవర్నమెంట్ యొక్క పద్ధతి ప్రకారం, యాక్ట్ ప్రకారం 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోవాలి. ఏజ్ ఉంది, ఇంకా మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా వీర్ కుమార్కి ఇనీషియల్ డేస్లో 2004లో అస్వస్థత వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మంచి చాలామంది ట్రై చేయడం జరిగింది. అందరూ కూడా మంచి ఐఓసి వలన కూడా మంచి ట్రీట్మెంట్ దొరకడం జరిగింది. ఈ రోజున ఇంత ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఐఓసిలో ఇలాగే చెప్పుకుంటూ పోతే ఐఓసి గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. అలాగే వీర్ కుమార్ గురించి చెప్పాలంటే యూనియన్లో మేబీ మేము ఇంత ముందు చెప్పినట్టుగా నేను వేరేగా ఉండి వీర్ కుమార్ వేరేగా ఉన్నా సరే, ఫ్రెండ్షిప్లో మాత్రం ఇద్దరు ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగలేదు. ఇద్దరు మా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము, ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా రాబోయే రోజులు కూడా, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను, అతను రిటైర్ అయిపోయాడు కాబట్టి డెఫినెట్గా మా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉంటాము. కాబట్టి రాబోయే రోజుల్లో వీర్ కుమార్కి, అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి, నేను అడుగుతూ ఉండేవాడిని, మీ రిటైర్ అయ్యే లోపల మీ చిన్న అబ్బాయి కూడా పెళ్లి చేసేయచ్చు కదా అని. కానీ మొన్న ఈ మధ్యనే నాకు చెప్పడం జరిగింది, ఇలా సెటిల్ అయింది, మేబీ 13th ఎంగేజ్మెంట్ ఉందని చెప్పడం జరిగింది. సర్ప్రైజింగ్గా వాళ్ళ కోడలను కూడా మనందరికీ చూపించడం జరిగింది ముందే. కాబట్టి డెఫినెట్గా ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడలతో రాబోయే రోజుల్లో మంచి సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో, అలాగే మంచి సమాధానకరమైన జీవితంతో ఉండాలని చెప్పి నేను ఆ దేవుని ప్రార్థిస్తూ, వారిద్దరు కూడా ఈ శేష జీవితం అంటే ఈ రాబోయే రోజుల్లో, అంటే ఇది ఒక గ్రాడ్యుయేషన్ లాంటిది అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా మంచి యాక్టివ్గా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కాబట్టి కోరుకుంటూ ఇందులో సెలవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు, మీరు మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి, దాని యొక్క ఉన్నతాల గురించి, అట్లాగే వీర్ కుమార్ గారి గురించి చాలా మాట్లాడారు. చాలా విషయాల్లో భావితరాల వరకు కూడా విశేషి ఈవెన్ మోహన్ రాజు గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఎస్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. వీర్ కుమార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అతనితో నేను 2000
2006లో నేను జూనియర్ గ్రేడ్లో ఉన్నప్పుడు అతనితో పనిచేశాను. అతను ఎల్పిజి ప్లాంట్ నేను టర్నల్లో ఉన్నాను. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదు. కానీ వీర్ కుమార్ గారు నాకు బాగా తెలుసు. అతను చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడున్నా సరే ఏ పని చేసినా కూడా మంచి యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు. చాలా చిరునవ్వుతో పలకరిస్తుంటారు. అదేవిధంగా అతను నాకు ఇప్పుడే తెలిసింది, అతను వెళ్ళే ముందు కూడా అంటే 60 years వస్తే అందరూ వెళ్ళిపోక తప్పదు. కానీ వెళ్ళే ముందు ఒక మంచి కార్యం చేసి వెళ్తే ఎప్పటికైనా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా ఒక మరుపురాని విధంగా ఉంటారు. అలాగా మన వీర్ కుమార్ గారు వెళ్ళే ముందు చాలా మంచి ఐఓసీకి మంచిగా సేవ చేసి వెళ్తున్నారని నాకు బాగా తెలిసింది వాళ్ళు. అలాగే ఇంకా ఐఓసీకి వేరే వేరే కెపాసిటీలో సేవ చేసి ఇంకా ఐఓసీకి తోడ్పడుతుంటారనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మంచిగా దేవుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం అంతా ఇస్తాడనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మృదు స్వభావి. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా మీరు విన్నారు. చాలా స్మూత్గా మాట్లాడతారు. ఈజ్ వెరీ గుడ్ అట్ ఈజ్ హార్ట్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సను. నేను ఆయన కాడ ఎల్పిజిలో పనిచేశాము. విజయ్ కుమార్ గారు మాట్లాడతారు. జిఎం లొకేషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, అలాగే మోస్ట్ రెస్పెక్టెడ్ జనరల్ సెక్రటరీ ఐఓయు మోహన్ రాజ్ గారికి, అలాగే ప్రెసిడెంట్ ఐఓయు సుధాకర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ రాము గారికి, ఇక్కడ విచ్చేసిన మన వీర్ కుమార్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ఈరోజు ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న మన రాంబాబు గారికి, మన సిఈసి మెంబర్స్ ఇర్ఫాన్, అలాగే మన ఫిరోజ్, అందరికీ నా నమస్కారం. ఈరోజు మనందరం వీర్ కుమార్ గారి పదవి విరమణ సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ మనం సమావేశం అయినాం. జనరల్గా ఈ పదవి విరమణ అనేది అందరికీ సహజమే. 60 ఏళ్ళు రాగానే అందరూ రిటైర్ అయిపోవాలి. సో కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా రిటైర్మెంట్ అయిపోతుంటాం. కానీ మనం ఈ మధ్య చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అనేది ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియదు. ఈవెన్ అంటే అట్లీస్ట్ మన ఇండియన్ ఆయిల్లో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం రిటైర్ అవుతున్నాం. అదే మన ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే రిటైర్మెంట్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే 60 సంవత్సరాలు కన్నా రిటైర్ అవుతాం అనుకుంటాం. కానీ స్టేట్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు రిటైర్ అవుతాం అనుకున్నోడు కూడా 60 సంవత్సరాలు కాకుండా 62 సంవత్సరాలకి, 61 సంవత్సరాలు, 63 సంవత్సరాలకు కూడా రిటైర్ అవుతాయి. స్కోప్ పెరిగిపోతుంది. ఎలాంటి సందర్భం మీకు చెప్పాలి ఏంటంటే, నేను ఒక 4 సంవత్సరాల క్రితం మా చిన్నత్తగా రిటైర్మెంట్ ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఆ రిటైర్మెంట్ జనరల్గా ఆవిడ టీచర్ అని చెప్పి ఆవిడ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుతున్నారు. యాక్చువల్గా ఆవిడ మేలో రిటైర్ అవుతుందని చెప్పి ఆవిడకి మనకి స్కూల్స్ సెలవులు వస్తాయి. ఏప్రిల్ 23 నుంచి స్కూల్స్ సెలవులు ఇస్తారని చెప్పి అందరూ మేలో రిటైర్ అవుతుందని చెప్పి ఆమెకి ఏం చేశారంటే, మార్చిలో ఒక టీచర్ రిటైర్ అవుతుంటే ఆయనతో పాటే రిటైర్మెంట్ ఫంక్షన్కి పెట్టేశారు. మార్చి 31. సో కాబట్టి మేము కూడా మార్చి 31 ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాము, అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ అందరూ మాట్లాడారు, అంతా అయిపోయింది. సో మార్చి ఏదైతే సెలవులు అయిపోగానే ఆమెకి మళ్ళా ఒక 2 years ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. సో రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది మార్చి 31 తీసేసుకున్నారు, ఆమె మేలో రిటైర్ అయిపోతుందని. కానీ మళ్ళీ వచ్చేసరికి 2 years ఆమె ఎక్స్టెండ్ అయిపోయింది. రెండోసారి మళ్ళీ మేమందరం రిటైర్మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో అలాంటి సందర్భం అయితే మన ఇండియన్ ఆయిల్లో ఉండదు. మన ఇండియన్ ఆయిల్లో 60 సంవత్సరాలు కాగానే మన అందరం రిటైర్ అయిపోతుంటాం. అయితే ఇది సహజంగా మన వీర్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, వీర్ కుమార్ గారి గురించి ఇందాక మన లొకేషన్ ఇన్ఛార్జ్ మన డీజీఎం గారు అని చెప్పారు. ఏంటంటే ఆయన ఏదైనా సరే కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తాడు. నిన్న నేను డిఓకి వెళ్ళినప్పుడు వాళ్ళ లోకల్ సెక్రటరీ కూడా చెప్తున్నారు ఏంటంటే, సార్ ఆయన చాలా వర్క్ చేస్తారు, మళ్ళా ఆ ప్లేస్లో ఎవరినన్నా పెట్టకపోతే
అది అలా ఖాళీగానే ఉండిపోతుంది, ఆ వర్క్ అట్లా ఆగిపోతున్నాయి. ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా వర్క్ చేయడం అనేది చాలా మంచి లక్షణం. జనరల్గా ఎలా ఉంటాయంటే రిటైర్మెంట్ దగ్గరికి రాగానే కొంచెం మనకి ఆ వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. ఆ పర్లేదు ఇంకేముంది మనకి ఇంకో 2 నెలలే కదా 3 నెలలే కదా మనం పని చేయకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా అలా వర్క్ చేశారంటే ఆ కమిట్మెంట్ చాలా కొద్దిమందికే ఉంటుంది. అందుట్లో ఒకళ్ళు మన వీరకుమార్ గారు. అలాగే చూసుకున్నట్టయితే మన యూనియన్ పరంగా కూడా చూసుకున్నట్టయితే యూనియన్గా ఆ యూనియన్లో ఆయన 2001లో అనుకుంటా, నేను మొదటిసారి నేను 2001-2లో ఒకసారి మన విజయవాడ ట్రైనింగ్ కొని వచ్చాము, నేను నాగేశ్వరం 2002లో వచ్చినప్పుడు ఆయన మన కొండపల్లి బాటిలింగ్ ప్లాంట్ లోకల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అప్పుడు ఫస్ట్ టైం ఆయనని మన వీరకుమార్ గారు మన యూనియన్ లీడర్ అని చెప్పి నేను ఫస్ట్ టైం విన్నది. అయితే తర్వాత నిన్న కూడా నేను డివోలో ఫొటోస్ చూస్తున్నప్పుడు 2001లో ఇక్కడ ఒక యుఎల్ఆర్ మీటింగ్ జరిగింది. ఆ యుఎల్ఆర్ మీటింగ్ జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్న సిఈసి ఆఫీసర్గా వెళ్ళిపోవడం వల్ల, అప్పుడు సిఈసి ఎవరు లేకపోవడం వల్ల ఆ యుఎల్ఆర్ మీటింగ్ అంతా కూడా మన వీరకుమార్ గారి లీడ్ తీసుకొని కండక్ట్ చేయడం జరిగింది, వ్యాపకం పెట్టుకొని. అలాగే కంటిన్యూగా ఆ స్పిరిట్ అనేది కొనసాగిస్తారని, అలాగే వాళ్ళ మిగిలిన స్ట్రాటజీలో అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభాముఖంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు ఇండియన్ ఆయిల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఈరోజు ముఖ్య అతిథి మిస్టర్ అండ్ మిస్సెస్ వీరకుమార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఐఓయూ మెంబర్స్ అండ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్, మన డీలర్స్, అట్లాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ముందుగా నా నమస్కారాలు. సో 5 to 1 అయిపోయింది. ఇంకా దీన్ని నేను జస్ట్ 2 వర్డ్స్లో చెప్పి నా ముందు ముగిస్తాను. వీరకుమార్ గారు 92 సెప్టెంబర్ 30లో మేము ప్లాంట్లో జాయిన్ అయ్యామన్నమాట. సో అప్పుడు 26 years ఏజ్ అనమాట. సో ఆ మూమెంట్లో 93 ఎలక్షన్స్ జరిగినాయి లోకల్ సెక్రటరీ. అప్పుడు మేమందరం కలిసిగా ఆయన్ని యూనియన్లో లోకల్ సెక్రటరీగా ప్రమోట్ చేయడం జరిగింది, అప్గ్రేడ్ చేశాను. ఆ విధంగా ఒక 8 years యూనియన్లో సర్వీస్ చేశారు. తర్వాత 2002లో ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి కూడా వెనకాల ఉన్నారు, యూనియన్లో ముందుకు రాకుండా. ఈ 2020లో మళ్ళా ఆయన్ని మనం సిఈసిగా తీసుకోవడం జరిగింది. ఈ 18 సంవత్సరాలు కూడా ఆయన హెల్త్ బాగా చూసుకుని మళ్ళా మన యూనియన్కి మంచి లీడర్గా మంచి చూసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా వీరకుమార్ గారు మిస్సెస్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే హెల్త్ అనేది ఫస్ట్ అన్నమాట. తర్వాత 2020లో యూనియన్ ఒక డెసిషన్ తీసుకుంది, వీరకుమార్ని సిఈసి చేయాలి విజయవాడ యూనిట్. కానీ నాకు ఇమీడియట్గా పొజిషన్ చాలా టఫ్గా ఉంది. అన్నగారు సుధార్ గారు చెప్పారు, రాము వీరకుమార్ సిఈసి చేయాలని. సో కష్టపడ్డాం. యాజ్ ఏ సిఈసిగా ఈరోజు మనందరి ముందు కూడా రిటైర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సిఈసి పాత్రలో ఆయన కృషి ఏంటంటే మీ అందరికి చెప్పాలి. నేను ఒక ఐస్ హాస్పిటల్, నాన్ రిటైర్డ్ హాస్పిటల్ కానివ్వండి, విజయవాడ డివో రీసెట్మెంట్ విషయంలో కూడా ఆయన పాత్ర చాలా అమోఘమైంది. కాబట్టి ఆయన ఈరోజు మనందరి నుంచి పదవి ఆర్గనైజేషన్ నుంచి రిటైర్ అయిపోతున్నారు. సో రిటైర్ అయిపోయిన సందర్భంగా దేవుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఇచ్చి ఆయన్ని కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో చిన్న రాంబాబు గారికి ఎక్స్పీరియన్స్ లేదు, చిన్న డిఫరెన్స్ జరిగినాయి, ప్రాపర్గా జరగలేదు. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ ఎస్ మోహన్ రాజు గారికి బొకే షాల్తో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. వీరకుమార్ గారిని మోహన్ రాజు. ఇప్పుడు మన ఇండియన్ ఆయిల్ ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్డ్ అయ్యే ప్రతి ఎంప్లాయీ కూడా సిల్వర్ కాయిన్ బహుకరిస్తున్నారు. దాన్ని మా జనరల్ సెక్రటరీ మోహన్ రాజు గారు వీరకుమార్ గారికి వేయవలసిందిగా కూర్చున్నాం.
60 గ్రామ్ సిల్వర్ కాయిన్. అట్లాగే సొసైటీ కాయిన్ని మా ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ సుధాకర్ గారు కూడా వీర కుమార్ గారిని బొకే షాల్తో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే విజయ్ కుమార్ గారు కూడా మన వీర కుమార్ గారిని బొకే షాల్తో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో ప్రశాంతంగా విశ్రాంతత కోరుకుంటున్న వీరకుమార్ దంపతులకు నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇండియన్ ఆయిల్లో అంటే మా ఇంటికి దీపం మా కంటికి వెలుగు అని రచన చేసి కవితలు పాడిన వాడిని. ఈరోజు అప్పుడప్పుడు మెమరీ అటు ఇటు వెళ్తూ ఉంది కాబట్టి ఎక్కడ దాటితే సర్దుకోండి. అవి మైండ్ కోఆర్డినేట్ చేయకపోవడం జరిగే పనులు చెప్తే ఇంకోటి కాదు. వీరకుమార్ గారు మొదటి నుంచి ఆఫీస్కి వెళితే సైలెంట్గా ప్రశాంతంగా ఇన్ని యూనియన్లు ఉన్నాయని అయ్యాక నాకు తెలియదు. ఇన్ని యూనియన్లు ఆయన ఉంటూ అక్కడ పాత్ర చక్కగా వహిస్తూ మళ్ళీ ఆరో డేలని వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే
కొడుకుపల్లి నరసింహారావు గారు, గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరందరూ కూడా స్టేజ్ మీద రండి, ఒకసారి మనం కూడా చూసి సహకారం చేద్దాం మన కాలనీ వసతికి.
వేణుకుమార్ గారికి రాబోయేది నేను డైరెక్ట్ వేయకుడు కాదు, మా గొడవలు గారి పాత్ర వాళ్ళ గొడవలు రాబోయింది. సో అందుకని యాక్చువల్గా వాళ్ళ చాలా ఐఎమ్ లిటిల్ యాంగ్జియస్, బట్ ఏంటంటే పార్షియల్లీ హ్యాపీ టు బి హియర్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. ఎందుకంటే నాకు జస్ట్ కొద్ది రోజుల క్రితమే తెలిసిన వ్యక్తి గురించి నేను మాట్లాడటం అతిశయోక్తిగా ఉంటుందని కొంచెం టైం తీసుకుని చరిత్రలోకి రావాల్సి వచ్చింది. మరి చాలా మంది పెద్దలు ప్రముఖులు గెలాక్సీ ఆఫ్ ఐఓసి ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ డ్రైవర్స్ కానీ, డీలర్స్ కానీ, సబ్ డీలర్స్ కానీ వీళ్ళంతా వచ్చి మాట్లాడిన మీద వేణుకుమార్ గారి గురించి తెలుసుకోగలరు, ఇంకొద్దిగా తెలుసుకోగలరు, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎవరైనా ఆడపిల్లలు ఇచ్చినప్పుడు వ్యక్తి గురించి తెలుసుకుని ఆడపిల్లలు ఇస్తారు. మీకు తెలుసు, నేను వేణుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన కామ్నెస్ కానీ, ఆయన ఇంటలెక్చువాలిటీ కానీ, అట్లాగే ఆయన స్మైల్ కానీ, లేదా ఆయన పద్ధతి కానీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము. ఇవాళ మీటింగ్ అయిన తర్వాత, రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన తర్వాత చూసిన తర్వాత నాకు ఇంకా కొంత బలం వచ్చింది. ఐఎమ్ మోర్ స్ట్రెంగ్థెన్డ్ యాక్చువల్లీ. ఆల్సో ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ టు బి టు అవర్ ఫ్యామిలీ. ఉందా లేదా దాని మీద కూడా విషయం మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. బట్ ఏంటంటే ఈ హాజ్ ద కంప్లీట్ లైఫ్ హియర్ ఐ కెన్ సే. ఎందుకంటే బోత్ సక్సెస్ఫుల్ అండ్ కంటెంటెడ్ లైఫ్ ఇవాళ మరి ఆయన ఉందంటే కనుక ఈ ద కంప్లీట్ పర్సన్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి వారి భవిష్యత్తులో ఆయన జీవితం చాలా జాయ్ఫుల్గా, చాలా చక్కగా ఉండాలని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటారని కోరుకుంటూ, అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మేము ఒక భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మాట్లాడతానన్నారు.
నాయకులకు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీరకుమార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరిగింది అంటే ఆయన ఎంత కష్టపడి పనిచేశారనేది నిదర్శనం. ఇంతకుముందు చాలామంది ఒక్కరు మాట్లాడి నేను మళ్ళీ చెప్పకుండా ఒక విషయాన్ని మాత్రం చెప్తాను. వీరకుమార్ గారు రిటైర్మెంట్ అనేది డీలర్లకు అయితే పెద్ద సెట్బ్యాక్. ఎందుకంటే మేము ఏదైనా ఒక విషయం మీద డివిజనల్ ఆఫీస్కి ఫోన్ చేసి వీరకుమార్ గారిని సార్ ఈ సమస్య ఉంది డీలర్కి అంటే ఆయన తక్షణం దాని చర్య తీసుకోవడం లేకపోతే ఒక మంచి సూచన చేయడం చేస్తుంటారు. నేను ముందుగా ఈ మాట్లాడే ముందు మా అమ్మగారికి నేను శ్రద్ధాంజలి కల్పించాలి. మా అమ్మగారికి ఇప్పుడు కూడా నేను గొప్పపడి ఉంటాను మా తల్లి గారికి. అలాగే నన్ను పెంచి పెద్ద చేసిన ఆట అమ్మమ్మలు కూడా నేను శ్రద్ధాంజలి కల్పిస్తున్నాను ఈ సర్వముఖంగా. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి మా జనరల్ సెక్రటరీ గారు ఎంప్లాయీస్ మోహన్ రాజు గారు రావడం నాకు చాలా సంతోషం చేసింది. ఎందుకంటే ఈరోజు బాంబేలో డైరెక్టర్ మార్కెటింగ్ గారు ఆయన కూడా రిటైర్మెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి గెలవకుండా నా కార్యక్రమానికి ఆయన రావడం నేను చాలా గర్వపడతాను. అలాగే మా ప్రెసిడెంట్ సుధాకర్ గారు కూడా నెదర్లాండ్స్ నుంచి డైరెక్టర్ రావడం ఆయన రావడం కూడా నాకు చాలా గర్వకారణం. తర్వాత మా విజయ్ కుమార్ గారు, రాము వైస్ ప్రెసిడెంట్, నరేష్ హైదరాబాద్ నుంచి వచ్చిన వారు, ఫిరోజ్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా డీలర్స్
మా బంధువులు మిత్రులు మా తల్లిదండ్రులు అందరికీ కూడా నేను ఈరోజు చాలా అభివాదనలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు. తర్వాత నేను చాలామంది చెప్పారు నా గురించి, కానీ నాకు ఎవరు కూడా ఏమి చెప్పలేదు. ఏదో ఇంజనీర్ రావడం అనేది నాకు ఇంజనీర్ జాబ్ రావడమే నాకు చాలా గొప్ప. ఎందుకంటే ఇంజనీర్ అనేది ఒక కంపెనీ ఉందని కూడా నాకు తెలియదు. ఇంజనీర్ వచ్చేటప్పుడు నేను ఒక 81లో 10th క్లాస్ అయ్యి అప్పుడే నాకు ఆలోచన ఏంటంటే 10th నుంచి మా ఫాదర్ మా తాతగారు ఏమన్నా డాక్టర్ అవ్వాలన్నారు, కానీ నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను ఆ రోజు ఐటీఐలో సెలెక్ట్ చేసి ఐటీఐకి వెళ్ళిపోయాను. ఐటీఐ నుంచి ఆ తర్వాత ఏపీహెచ్ఎంఎల్లో నేను అప్రెంటిస్ చేయడం 1 year. ఆ ఏపీహెచ్ఎంఎల్లో కూడా నాకు రావడానికి కారణం నేను ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కొడాలి పట్టాభిరామయ్య గారు ఆయన నాకు హెల్ప్ చేశారు ఏపీహెచ్ఎంఎల్లో. ఆ ఏపీహెచ్ఎంఎల్లో చేసిన తర్వాత నేను ఇక్కడ ఎక్కడ ఉద్యోగాలు ఏం లేవని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో నాకు మళ్ళీ కొడాలి పట్టాభిరామయ్య గారు నాకు హెల్ప్ చేశారు. విజయన్ హైడ్రాలిక్స్ లిమిటెడ్ అని చెప్పి. విజయాలంటే మీకు అందరికీ తెలుసుకోవాలంటే మొన్న మధ్యనే హైదరాబాద్లో ముసలైన వెలుగుపూడి జనార్దన్ రావు ఆయన మనవడు చంపేయడం మీకు అందరికీ తెలుసు. ఆయన కంపెనీ ఎటువంటి మంచి బ్రహ్మాండమైన కంపెనీ, ఎందుకంటే న్యూమాటిక్స్ హైడ్రాలిక్స్. దాంట్లో నేను 4 సంవత్సరాలు 86 నుంచి 90 వరకు నేను చదివి వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో నాకు నిజంగా ఇంజనీర్ అనేది ఒకటి ఉంది. ఆ ఇంజనీర్ అనేది విజయవాడలో ఒక కంపెనీ ఉందని నాకు తెలియదు. ఏదో ఎంప్లాయ్మెంట్ ద్వారా నేను రావడం, నేను తర్వాత దాంట్లో జాయిన్ అయ్యి ఈ ఇంజనీర్ అనేది ఒక కంపెనీ నిజంగానే నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఇంజనీర్ అనేది ఒక మహా పెళ్లి లాంటిది. ఎందుకంటే అప్పులు చేసుకుని ఆ తర్వాత నేను కొండపల్లిలో జాయిన్ అవ్వడం, కొండపల్లిలో చేస్తూ ఉండగానే నేను షిఫ్ట్ అయ్యి 2004లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆరోగ్య సమస్య. 2004లో నాకు మా జనరల్ సెక్రటరీ గారు అప్పుడు రంగరాజు గారు పిటిషన్, ఆయన కూడా నేను నిజంగా ఎల్లప్పుడూ ఆయన శ్రద్ధాన్ని గడిస్తూనే ఉంటాను. ఆయన నాకు నేను కొండపల్లి కాదు నేను ఇంటి దగ్గరే డివిజన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోమని చెప్తే నేను ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా లైఫ్ తిరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండపల్లిలో నాకు ఏమి ఉండేది కాదు. ఏదో వెళ్ళామా వచ్చామా, షిఫ్ట్కి వెళ్ళామా వచ్చామా అని. కానీ ఆ షిఫ్ట్ అయిన తర్వాత నాకు రంగరాజు గారు కానీ, మా ఫ్యామిలీ కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన తర్వాత నేను కోరుకోవడం ఇక్కడ 2004లో ఇక్కడ డివిజన్ ఆఫీస్లో చేరిన తర్వాత నాకు నిజంగా నేను ఇలా ఉంటాను, ఇలా డెవలప్ అవుతానని నాకే తెలియదు. ఏంటంటే రిటైల్ సేల్స్ అని ఒక డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పారు. ఆ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్ఐపి అని చెప్పి నేను ఒక డీలర్ సెలక్షన్ బోర్డులో ఒక అప్పచెప్పడం నాకు అది నిజంగా నేను చాలా దిగ్విజయంగా అన్నామలయ్య గారు ఆ రోజు డివిజన్ మేనేజర్ ఏమి ఆలోచించుకోవడం కొత్తగా వచ్చింది. నాకు ఎటువంటి లేకుండా నాకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత నేను చాలా బ్రహ్మాండంగా ఏంటంటే రాత్రి 9 అయ్యేది, 10 అయ్యేది, 11 అయ్యేది, అయినా సరే ఆ పని నేను దిగ్విజయంగా నెరవేర్చి ఆ ఎస్ఆర్బి జాబ్ అయిన తర్వాత ఫీడ్ మార్కెటింగ్ అనేది నాకు మొత్తం ఆంధ్రాలో నాకు డీలర్స్తో కానీ మొత్తం లారీ ఓనర్స్తో కానీ చాలా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కూడా నేను ఒక 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంజనీరింగ్ వర్క్ చేసిన తర్వాత చేయడం నిజంగా ఇంజనీర్లో వర్క్ చేశాను అంటే నేనే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే నేను ఎవరితో కూడా ఇంతవరకు ఆఫీస్లో ఇంట్లో అంటారా మా మిస్సెస్ మామూలే, కానీ ఆఫీస్లో మాత్రం నేను ఏనాడు కూడా ఒకరితో నేను ఇంకో వేరు చేయలేడు అనేది మాత్రం నేను నిజంగా నా స్తోమతకి నేను నిజంగా నా చెవులకి నేను దిగ్విజయాన్ని నేను అందరూ చెప్పాను ఈరోజు బాగా చేస్తాడు అని. కానీ నేను అది దేవుడు ఇచ్చిన వరమే నాకు. నేను ఏది కార్యక్రమం చేయాలన్నా నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఏంటి చేయాలి, ఇలా ఒక ఇంజనీర్ కంపెనీలో రావాలనే ఒక నిజంగా అదృష్టమే. ప్రతి పని కూడా నేను ఏదైనా సరే రాత్రి కాదు శనివారం అని సాటర్డే సెలవైనా సరే చాలా మంది అడిగేవాళ్ళు సాటర్డే వచ్చి కూర్చి చేస్తున్నారు ఈయన అని చాలా మంది ఇచ్చారు. నన్ను నిజంగా ఈరోజు పొగిడి నా ఫోన్లో కూడా చెప్పడం నన్ను నిజంగా నేను గర్వకారణం. బాగా చదువుకోవాలని వాళ్ళు నేను మొదట్లోనే చెప్పుకునేవాడిని, నేను మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, నాకు కెనడా వెళ్ళాలని. నిజంగా వాళ్ళు పెద్దవాడు యశ్వంత్, రెండోవాడు వర్షిప్. నిజంగానే నేను వాళ్ళకి చేసింది ఏమున్నా లేకపోయినా సరే వాళ్ళు నా కోరిక నాకు అందించారు. ఎందుకంటే నా పిల్లలే నాకు బాగా ఈరోజు నేను నిలబడి మాట్లాడగలిగానంటే నా భార్య, నా కుటుంబం,
ఎప్పుడు కూడా నేను నా కుటుంబం అంటే నేను నా కుటుంబం గురించి నేను ఆలోచించలేదు. ఎంతసేపు ఒక ఇండియన్ ఎవరికైనా సరే నన్ను నిజంగా నేను ఆశ్చర్యపోయేది, నాకు ఆనందం వేసింది ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ ఏదన్నా బాధలో ఉన్నప్పుడు వీరకుమార్ గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి నాకు బాగలేదు, నాకు ఇది అన్నారంటే నాకు నిజంగా నాకు చాలా సంతోషం వేసేది. అదే నాకు కావాలి, నాకు అదే మూలము అనుకున్నాను. అంతేగాని నేను ఏదో వేరేగా నేను ఫ్యామిలీ కూడా నేను అంత ఇది ఇవ్వలేదు. నిజంగా నేను మా పిల్లల్ని తెచ్చి పెద్ద చేసిందంటే నా భార్య కళ్యాణి. ఎందుకంటే తను రోజు కూడా నేను ఏ టైంలో వచ్చినా 9 వచ్చినా 10 వచ్చినా పిల్లల్ని చదివిస్తూ ఉండేది. చాలా ఏంటంటే కొట్టేది కూడా, కొడితే నాకు చాలా కోపం వచ్చింది. పిల్లలు ఎందుకు అట్లా కొడతావు అదంటే నిజంగా ఈరోజు వాళ్ళు నిజంగా నా పిల్లలు ఇలా తీర్చిదిద్దిందంటే నా భార్యని. అలాగే ఇప్పుడు నా డివిజన్ మేనేజర్ గారు కూడా చెప్పారు రిటైల్ అవుట్లెట్ పెట్టారని. నేను ప్రతిరోజు నేను తినే ఈ కంపెనీ నాకు ఈరోజు నిజంగా నేను నిలబడి ఏది కావాలంటే అది నాకు కంపెనీ ఇచ్చినప్పుడు ఆ కంపెనీకి ఏదో చేయాలి నేను చెప్పి ఆ కంపెనీ గురించి నేను ఆలోచించుకుంటూ నేను దాన్ని ఒక రిటైల్ అవుట్లెట్ పెట్రోల్ సెంటర్లో మా ఇండియన్ పెట్రోల్ పంప్ అక్కడ ఉండాలని చెప్పి నేను పట్టుదలతో ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి దాన్ని నేను నిజంగానే ఒక ప్రెస్టీజ్గా తీసుకుని దాన్ని ముందుకు తీసుకొచ్చాను. అలాగే మా డిఓ కూడా ఈరోజు నేను నిజంగా బయట కార్యక్రమం పెట్టుకున్నానంటే నాకు కొంచెం మనసులో బాగానే ఉంది. ఎందుకంటే నా ఆఫీస్లో నేను పెట్టుకోవాలని నా కోరికతో మొదటి నుంచి ఆలోచించాను. కొత్త బిల్డింగ్ గురించి నేను మొదటి నుంచి ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అమలు పడితే నేను చివరికి ఒక షేప్కి వచ్చింది. కానీ నేను ఆ బిల్డింగ్లో చేయగలనా లేదా అనుకున్నాను. కానీ కాకపోతే నా పేరు ఏదో చేశాము, ఆ బిల్డింగ్ అక్కడ నిలబడిపోయిందని. అలాగే పెట్రోల్ పంపు కూడా నా కంపెనీ తరఫున ఇలా ఇండియన్కి రోజు అది నేను రోజు వెళ్తానే కనపడాలని చెప్పి నేను నిజంగా నేను చేసుకున్నాను. అలాగే నా ఇండియన్కి ఇంకా ముందు ఏదో చేయాలని కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి. తప్పకుండా నా తల్లి రుణం ఏంటంటే నాకు ఇండియన్ తల్లి, మా యూనియన్ నన్ను నిజంగా చాలా ఎంతో రంగరంగంగా నేను సిక్ అయినప్పుడు నేను ప్రతిసారి యూనియన్కి హాస్పిటల్కి వెళ్తే ఆయన అది ఇలా కూర్చోవాలి. జనరల్ సెక్రటరీ ఆయన ఫౌండర్ కూడా దాదాపు 60 సంవత్సరాలు ఆయన జనరల్ సెక్రటరీ చేసి ఆయన కూడా వచ్చి కూర్చొని వీరకుమార్ నీ ఫైల్ ఎక్కువ అని చెప్పి నా బిడ్డలు ఫైల్స్ అన్ని చూసి ఓకే నో ప్రాబ్లం అని నాకు నిజంగా ఎన్నుకుంటే ఆయన నిజంగా ఈరోజు నేను నిలబడ్డానంటే ఇదందరూ నాకు కారణం. చాలా మీరందరూ కూడా వచ్చి నాకు ఈ ఆశీస్సులు మీరందరూ ఇచ్చినందుకు తప్పకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇప్పటికే 2:42 మా జనరల్ సెక్రటరీ గారు ఢిల్లీ వెళ్ళాల్సిన వాళ్ళు మెడ్రాస్ 3:40కి ట్రైనింగ్ కాబట్టి చాలా టైం అయిపోయింది. ఇప్పటికే 2:42 అయింది. కాబట్టి మీరందరికీ కూడా పేరున మా డిఓ స్టాఫ్కి, మా స్మాల్ గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్, అలాగే ఏఎఫ్ఎస్ కొండపల్లి ఎల్పిజి, కొండపల్లి టెర్మినల్, అలాగే టాప్సో నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కూడా, మా బంధువులు, నా ప్రాణ స్నేహితులు, మా రోజు కూడా వాకింగ్ చేసే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి నన్ను నిజంగా ఆశీర్వదించారంటే నాకు చాలా సంతోషం. ఇంతకన్నా నాకు ఇంకా కావాల్సింది లేదు. సంతోషం. అందరికీ వందనాలు. అందరూ కూడా ఫోన్ చేసి ఆదిత్యాన్ని స్వీట్ నుంచి మీరు అందరూ వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా Veerakumar, you really had an excellent innings, and I wish on this occasion to have a great, healthy, wealthy, and prosperous second innings. I welcome you to retired officers and retired staff club. నేను కోరిన వెంటనే మా బావగారు అయిన రాంబాబు గారు యాంకరింగ్ చేయడం కూడా నాకు చాలా ఆనందం కలిగింది. రిటైర్మెంట్ చేసుకోవాలి.
సో ఇవాళ ఇక్కడికి వచ్చేసిన ఇండియన్ ఆయిల్ పెద్దలకు, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్కారాలు. సో ముందుగా ఈరోజు 35 సంవత్సరాలు సర్వీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఎనలేని సర్వీస్ చేసి ఎంతో నిబద్ధతతో, ఎంతో డిసిప్లిన్తో, ఎంతో ఆనెస్ట్గా సర్వీస్ చేసి ఈరోజు మా నాన్నగారు రిటైర్ అవుతున్నారు. దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ 35 ఏళ్ళు తన కంపెనీని ఆల్మోస్ట్ తన వర్క్ని కానీ ఏదైనా సరే ఎంతో హానెస్టీతో, ఎంతో డిసిప్లిన్గా నిర్వహించారు. ఆయన సిక్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా సరే కొంతకాలం బ్రేక్ తీసుకున్నారని ఎప్పుడు ఆయన అసలు ఏ కారణంగా ఆఫీస్కి అంటే లైక్ కమర్షియల్గా ఉండకుండా ఎప్పుడు డెడికేటెడ్గానే ఎప్పుడు వర్క్ చేశారు. సో ఈ రోజులు ఎప్పుడైనా సరే ఎవరైనా 9 to 5 వెళ్ళి ఫస్ట్కి మనకి శాలరీ వస్తుందా లేదా అని చూసుకున్న రోజుల్లో కూడా ఆయన ఎంతో నిబద్ధతగా, డిసిప్లిన్గా వర్క్ చేశారు. అది మాకు ఎప్పుడో ఎప్పటికీ ఆయన చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. సో బేసిక్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో, ఇండియన్ ఆయిల్ యూనియన్స్లో కూడా ఆయన ఎంతో ఇప్పటిదాకా ఎంతో మంచి కృషి చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇందాక కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం ఆయన ఎంతో కృషి చేశారనేది, ఏం సర్వీస్ చేశారనేది. మేము డైరెక్ట్గా చూసుండలేకపోవచ్చు, కానీ మాకు ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ, మాకు వస్తున్న మా ఇంటికి వచ్చే హెల్త్ స్టాఫ్ కానీ ఎవరైనా వాళ్ళ మాటల్లో కానీ ఎప్పుడు మా ఫాదర్ ఇప్పుడు ఆఫీస్లో ఏం చేస్తారు, ఎంత కృషి చేస్తారు, కంపెనీ కోసం ఎంత సర్వీస్ చేస్తున్నారని మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. సో ఈరోజు ఇట్లా 35 years తర్వాత కంపెనీలో రిటైర్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ గ్రేట్ హెల్త్ డాడీ. కంగ్రాట్స్. విజయవాడ డిఓ అండ్ ఏవో ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కూడా వీరకుమార్ గారి ఫంక్షన్ అనగానే అందరూ కూడా ఎంతో ఇది అంటే ఏంటంటే ఆయన ఎనర్జెటిక్గా ఉంటారు. మా వాడు అంతకన్నా ఎనర్జెటిక్గా ఉండి ఆయనకి ఏదో సంథింగ్ చేయాలి, ఇదివరకు చేసిన దానికన్నా డిఫరెంట్గా చేయాలని చెప్పి అన్నారు. దీనికోసం చాలామంది ఎంతో కృషి చేశారు. ఆ కృషి చేసి దాన్ని ఇది జయప్రదం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వీరకుమార్ గారు అండ్ ఫ్యామిలీ. విష్ ఆల్ ది బెస్ట్.
you.